హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నేను చేయబోయే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి తోటకూర చపాతీ. దీనిని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇక మీరు మామూలు చపాతీ తినరు. ఇలా తోటకూరతో చేసిన చపాతీ తినడానికే ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. అలాంటి ఈ తోటకూర చపాతీని ఎలా తయారు చేయాలో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే దాని పక్కన చిన్న బెల్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలా నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు ఈ తోటకూర చపాతీ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 6-7 పచ్చిమిర్చిని వేయాలి. తర్వాత ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత వీటిని కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులో మనం ఎన్నైతే చపాతీలు చేసుకోవాలని అనుకుంటున్నామో అంత గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత ఇందులో వీలైనంత సన్నగా తరిగిన తోటకూరని ఇందులో సరిపడా తీసుకోవాలి. ఈ తోటకూరని మెత్తగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మరీ సాఫ్ట్గా అనిపిస్తే కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన అన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వీటి మీద నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన అన్నింటినీ కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, చూసారుగా తోటకూరతో చపాతీ ఎలా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.